కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోంది. రిటైర్డ్ చీఫ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పరిశీలిస్తున్నారు. రైట్, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్న మరింత సమాచారంతో. సతీష్, ఓవర్ టు యు. ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి లింక్ 1 ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కూడా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఇంజనీర్ల బృందం అంతా కూడా పర్యటించడం జరిగింది. 6 సభ్యులతో కూడినటువంటి ఈ బృందం ఈరోజు 3 బ్యారేజీలు 6 పంపాదులను పరిశీలించారు. మొదటగా వారంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ చేరుకోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ చేరుకుని అక్కడ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మరింత వేగం చేయాలని చెప్పి అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ కూడా పర్యవేక్షించారు. ఆ తర్వాత కన్నెపల్లి కన్నెపల్లి వద్ద కూడా పంప్ పనులు సందర్శించారు. మరికొన్ని మోటార్లను అక్కడ బిగించాల్సిన అవసరం ఉంది. దాదాపు 5 మోటార్లు అక్కడ అదనంగా బిగించాలి. ఆ బిగించే పనులు కూడా చేపట్టాలని చెప్పి వారంతా కూడా సూచించింది. తర్వాత అన్నారం బ్యారేజ్ చేసుకున్నారు. అన్నారం బ్యారేజ్ దాదాపు పూర్తి కావాల్సింది. ఆ బ్యారేజ్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆ పనులపైన ఇంజనీర్ల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్ వద్ద రావడం. సుందిల్ల బ్యారేజ్ పనులన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ సంస్థల పాటు ఇంజనీర్ అధికారులంతా కూడా ఆ బ్యారేజ్ సంబంధించిన పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే 70% పనులు పూర్తయ్యాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మరో పంప్ హౌస్ను కూడా పరిశీలించేందుకు బృందం బయలుదేరింది. తర్వాత గోలివాడ పంప్ హౌస్ను పరిశీలించి వారంతా కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారంతా కూడా ఒక నివేదికను సీఎం కేసీఆర్కు అందజేయనున్నారు. ప్రస్తుతానికైతే ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి లింక్ 1 సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించి ఇంజనీర్ల బృందం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరింత రేపు సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు విజిట్ రానున్న నేపథ్యంలో వారు ఈ రోజే నివేదికను అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా పనులన్నీ కూడా మరింత వేగం పెంచాలని చెప్పి సీఎం కేసీఆర్ రేపు నిర్మాణ సంస్థలకు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులకు కావచ్చు సూచించే అవకాశం ఉంది. ఈ రోజు అంతా కూడా ఇంజనీర్లు తమ అనుభవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా అధికారులకు అదే చూపించడం జరిగింది. వారంతా కూడా పూర్తి స్థాయిలో 6 సభ్యుల గల బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజ్తో పాటు 3 పంప్ హౌస్ల పనులను కూడా పరిశీలించారు. పరిశీలన తర్వాత వారంతా కూడా రేపు మరొక ప్రాజెక్టు సంబంధించినటువంటి పరిశీలన చేయేందుకు ఆ బృందం అంతా కూడా బయలుదేరుతుంది. రేపు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాల ఆధారంగానే రేపు సీఎం కేసీఆర్ అధికారులతో రైట్, థ్యాంక్ యూ సతీష్.